కానీ ఇప్పటిదాకా అందరూ ఏమనుకున్నారంటే వస్తారు. ఎందుకంటే మేము 7 డే కోర్సులు తీసేసుకున్నాం కాబట్టి అంటున్నారు. నో. సబ్జెక్ట్ చాలా ఉంది. స్వయంపై, బాబాపై, డ్రామాపై, ఆ తర్వాత పరివారంపై నిశ్చయం ఉండి అది కర్తవ్యంలోకి వస్తే అప్పుడు బాబా చెప్పే జ్ఞానం అంతా రాజ్య పదవుల కోసం. అందుకే రాజ్యము, ధర్మము 2 స్థాపన అవ్వాలి అంటున్నారు. ఒక దగ్గర అయితే ఫిక్స్ అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే ఈ భ్రమలో నుంచి మీరు అందరూ బయటికి రావాలి. అంటే జ్ఞాన సంపన్నులు. ఇందాక కూడా ఒక గ్రూప్ లో మెసేజ్ పెట్టా చూసారు కదా, జ్ఞాన ఖజానా ఉండాలి మన దగ్గర. ధారణ చేయాలి, సేవ చేయాలి. మిగిలిన 3 సబ్జెక్టులకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి సత్యుగానికి రావాలంటే. ఊరికే 7 డే కోర్సులు వినేసి మేము అలా గోడలకు ఆనుకుని కూర్చుంటాము అంటే మాత్రము అది సన్యాసాశ్రమ ధర్మం అవుతుంది. సో సన్యాసులు ఏం చేస్తారు, వాళ్ళకి జ్ఞానం పూర్తిగా సంపూర్ణంగా ఉండదు. ఆ తర్వాత ఎప్పుడు చూసినా మేము యోగంలో ఉంటాం అంటారు. ఒక రకంగా ఈ రోజు మేము ధారణ చెయ్యము, సేవలు చెయ్యము, జ్ఞానమో గంట చదువుకుంటాము, అలా కూర్చుని ఉంటాము అన్నారు. చూసే ఉంటారు మీరంతా అలాంటి వాళ్ళని. సో వాళ్ళలో ఏ వికారం ఉండొచ్చు అంటారు? అంటే అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటారు చెప్పండి.